హలో సార్, కొంచెం పక్క జరగండి. అగో, అన్న మీదున్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయావు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అని తెలీదురా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు. నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించాను. కానీ నువ్వేంట్రా, అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడే నీ లైఫ్లో లేనట్టు, వాడితో అసలు నీకేమీ జరగనట్టు హ్యాపీగా బైక్ వేసుకొని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్ గా ఇంత కూల్ గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? ఎవరు సార్ మీరు? మీరు నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా సార్, మీరు ఎవరు సార్? ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్లో కానీ నా మైండ్లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే, నీకు చెప్పలేదా? కొత్త శత్రువులు పెంచుకోవద్దు శివ. రోడ్లో పోయేవాడిని కెలుక్కుని మరి ఎందుకు తెచ్చుకుంటావు? నీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే. పబ్లిక్ అంతా శివారెడ్డిని ఎవడో కొట్టాడంటే అది ఇది అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి క్లారిటీ లేవు. అది నువ్వు అనవసరంగా పబ్లిక్ నేనేం చెప్పి నన్ను హీరోని చేసేయద్దు. నువ్వే హీరోగా ఉండు. అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టావనుకో, నేను హీరోని అయిపోతాను. అది నీకు అస్సలు మంచిది కాదు. పెద్దిరెడ్డిని కలిసిన తర్వాత కూడా వాడు ప్రాణాలతో ఉంటాడు పెట్టి వాడినెందుకు వదిలేసావు నాన్న? చెప్పు నాన్న, వాడు నన్ను కొట్టినందుకు కాదు, నువ్వు వాడిని ప్రాణాలతో వదిలేసినందుకు నాకు చచ్చిపోయినట్టుంది. ఇప్పుడు చచ్చిపోయినట్టు. ఇంతేనారని కోపం నాకెందుకంటే 1000 రెట్లుంటాదిరా. నా కొడుకుని కొట్టి నా ముందే కూర్చొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తా అంటే నా రక్తం మరిగిందిరా. నిజంగా నేను వాడిని చంపుంటే హ్యాపీగా ఉండేటోడివా? కాదు, వాడు నీ చేతిలో సావాలా. దానికి ముందు వాడిలో బలుపు, ధైర్యం, పొగరు నాకు నచ్చలేదు. అవి చావాలి ముందు. వాడాపితే మంత్రవ్వాల్సిన నీ కళ అది. ముందు మంత్రం. ఎక్కడికి పోతాడురా వాడు? వాడి మీద పడాల్సింది రౌడీ షీటర్ శివారెడ్డి దెబ్బ కాదు, పవర్ శివారెడ్డి దెబ్బ. అప్పటిదాకా బలిచ్చే మేకపోతు బలిసినట్టు బలవని అన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా ఉన్నప్పుడు పడితే ఉంటది ఆ దెబ్బ మజా, ఆ దెబ్బ మజా. అవునా? వాడు సంతోషంగా ఉండని, ఎన్ని ఆటలు ఆడతాడు ఆడని, ఎంజాయ్ చెయ్యని, చిందులయ్యని. వాడు లైఫ్ లో మిగిలిన ఈ కొన్ని రోజులు వాడు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయని. వాడు ఎన్ని గంతులేసినా, ఎన్ని చిందులేసినా చివరికి వాడు చావాల్సింది నా చేతుల్లోనే.